Guys, good morning. Welcome back to our channel Telugu Bros. అయితే ఈరోజు నేను ఒక్కనే చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు నుంచి మనం డైలీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే పొద్దున్న నుంచి ఏం చేస్తాం, నైట్ దాకా ఏం చేస్తామని. వీళ్ళంతా తర్వాత యాడ్ అవుతారు, మైగానో వీళ్ళంతా. ఫస్ట్ నా వర్షన్ చూసుకొని తర్వాత వాళ్ళ వర్షన్ యాడ్ చేస్తా. చలో ఇప్పుడైతే మళ్ళీ ఏం వల్లే పొద్దున లేచిన ఇంతకుముందే టైం 9:40 అవుతుంది. సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ లాగ్ ఆన్ చేస్తాం. సో గాయస్, మా ఇంట్లో అందరూ ఊరిపోయారు, ఒక 10 days వరకు రారు. నేను మా నాడే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, తలవారుతో ఇల్లుని క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఇల్లుని క్లీన్ చేసి పల్లె అమ్ముకొని స్నానం చేసుకుందాం గాయస్. జర పాటలు పెట్టి వైబ్ అయిదాం. సో గాయస్, ఇల్లు అయితే ఉడిచేసిన. ఇప్పుడు మనము పాల ప్యాకెట్, బిస్కెట్లు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అదే మనకి టిఫిన్ తినాం మనం. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఇక ఈ రీల్ రెడీ చేసి అప్లోడ్ చేయాలి గాయస్ ఇన్స్టాగ్రామ్లో, మన తెలుగు బ్రోస్లో షార్ట్ వీడియో. సో గాయస్, బూస్ట్ హ్యాపీ బిస్కెట్ బోత్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం అది తింటున్నాం గాయస్. తినేసి ఇక వంట చేద్దాం. సో గాయస్, టమాటా కర్రీ కాదు, టమాటా రైస్ చేయడానికే ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్తో పాటు ఒక 4 టమాటాలు తీసుకోవాలి. అవి కూడా కడగాలి ఇక నీళ్ళలో కడిగితేనే దీనికి ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. ఎందుకంటే బయట అవి ఇవి తింటాయి కదా, లైక్ ఏదో ఒకటి ఇన్సెక్ట్స్ తింటాయి కాబట్టి ఫస్ట్ కడగాలి. కడిగిన తర్వాత కట్ చేయాలి. దీన్ని ఇప్పుడు కట్ చేయడానికే చాకు తీసుకోవాలి. కానీ మనం చాకు తీసుకోలే, మతిమరుపు. చాకు తెచ్చుకోవాలి. మనం చాకు తెచ్చుకోలే గాయస్. చాకు ఎడబెట్టిన మా ఇంట్లో. చాకు తీసుకొని ఇప్పుడు కూర్చోవాలి ఒక కాడ. చలో ఇప్పుడు నేను కట్ చేస్తా, చూడు నేర్చుకొని ఎట్లా కట్ చేస్తున్నానో చూసి మొత్తం నేర్చుకోవాలి గాయస్. ఎప్పుడు కానీ ఫస్ట్ ఉల్లిగడ్డ కోసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉందా, ఇది కట్ చేయాలి ఫస్ట్. అది కట్ చేసి నెక్స్ట్ దాని వెనకాలది కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ పొట్టు ఉందా, ఈ పొట్టు తీసేయాలి. పొట్టు అంతా తీసేసినాం గాయస్. ఇప్పుడైతే పొట్టు తీసేసినాం. ఇప్పుడు ఫస్ట్ మనం మిడిల్లో కట్ చేయాలి. టమాటాలు అయితే కోస్తున్నా, ఇంకా రెండు ఉన్నాయి. అవి కోసేసిన అనుకో అయిపోతుంది. మిర్చి వేసుకొని, బికాస్ మేము మిర్చి కారం ఇంట్లో ఎక్కువ తినము. మా కారం పొడి మస్తు కారం ఉంటుంది. సో నేను మిర్చి వేసుకొని, మా ఇంట్లో కూడా ఎక్కువ శాతం మిర్చి వాడము. ఎందుకంటే అది నా కోసం, నేను కారం తక్కువ తింటా. అందుకని మిర్చి ఎక్కువ యూజ్ చేయం, ఏమన్నా కారం పొడే. సో టమాటా, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, అంతే. అవి 2 వేసుకొని ఇప్పుడు చేస్తా. ఉల్లిగడ్డ, టమాటా కోసేసినాం అనుకో. ఫస్ట్ మనం ఇక కడాయి తీసుకోవాలి. ఈ కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఫస్ట్ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలి. ఇక ఆవాలు, జీలకర్ర. ఇదేమో పప్పు అంటారు. ఈ పప్పు గురించి నాకు తెలియదు, కానీ అడగకూడదు మీరు. ఇక పల్లీలు ఎందుకంటే కొంచెం నోటి కిందికి నమ్ముతుంటే టమాటా రైస్లలో, పులిహోరలో కానీ వీటిలో కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో పల్లీలు మస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఇంత ఆయిల్ వేసిన గాయస్, ఇట్లా తలవారు తిప్పాలి. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కొన్ని పప్పులు వేద్దాం. పప్పులు ఇట్లా వేసేయాలి. మా చేయికి ఎన్నోసారి నేను చెప్పాలి. పల్లీలు కూడా వేసేసిన గాయస్. ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ మనం వేయాల్సింది ఆనియన్, టమాటా. నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే ఇలా ఇవి. సో గాయస్, ఇప్పుడు నెక్స్ట్ మనము టమాటాలు వేయాలి గాయస్. ఆనియన్ ఉడికినాయి అంటే కొంచెం ఉడికినాయి. టమాటా కూడా వేసి టమాటాలు ఉడికేదాకా పెట్టాలి. టమాటాలు మొత్తం ఎట్లా అంటే చూర దంచి ఇట్లా అయితే ఎట్లా అంటే ఇట్లా మొత్తం మెత్తగా అయిపోవాలి టమాటాలు. అట్లా అయ్యేదాకా ఉడకబెట్టాలి. స్లిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. స్లిమ్లో పెట్టుకొని పచ్చి అయ్యేదాకా, మెత్తగా అయ్యేదాకా పెట్టుకోవాలి అట్లా. సో గాయస్, ఇప్పుడైతే కారం పొడి తీసుకోవాలి. కారం పొడి తీసుకొని కారం పొడి వేయాలి ఫస్ట్. మీరు తక్కువ తింటా, ఒక స్పూన్ వేసుకున్నా. ఆ స్పూన్ కూడా ఎక్కువ కారం అవుతుంది నాకు. సో అది తక్కువ. కొంచెం తర్వాత ఇది వేసుకోవాలి, పసుపు కొంచెం.
మీకు తగినంత వేసుకోరి, నన్ను రోజు చేసుకోకూరి. మీకు తగినంత ఉప్పు నేను ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు పోస్తే ఇప్పుడు ఇలా ఉప్పు నా చేతితో వేస్తేనే బరాబర్ తెలుస్తుంది. ఉప్పు ఎక్కువ వేసి చేసిన. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలపాలి, ఎందుకంటే అన్నిటిలోకి రావాలిగా. అంతా అంటుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్లోకి వెళ్ళి వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసి ఇట్లా చారు సూప్ ఉందా, సూప్ కావాలి. టమాటా సూప్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ టమాటా సూప్ అంతా పోవాలంటే గిన్నె బోర్లు ఇవ్వాలి. సో గాయస్ కూర కొంచెం అంటే ఇట్లా సూప్ అయితే టేస్ట్ చేద్దాం. పాలు టేస్ట్ అన్నీ కలిసినాయి. క్యా బాతే గట్టిగా హైలైట్. సౌండ్ వింటారుగా గాయస్, ఇట్లా పగ అంటుంది. అది కొంచెం ఇట్లా డీప్గా అంటే ఫ్రై లెక్క అయింది అనుకో, మనం రైస్ వేసి కలిపిస్తాం అనుకో, టమాటా రైస్ రెడీ అయిపోతుంది. సో గాయస్ ఇప్పుడు మనము ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇలా అన్నం ఉడుకుతాం కాబట్టి ఉప్పు అనేది సరిపోదు. సో ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో బరాబర్ కొట్టేస్తుంది. రైట్, కొంచెం ఉప్పు వేసేసిన. చేలో ఇప్పుడు మనం అన్నం మిక్స్ కొట్టేస్తున్నాం గైస్. ఇట్లా అన్నం కలుపుకొని వేసేసినాం అనుకో మంచిగా ఇంకుతుంది. గడ్డలు వేస్తే లోపల కలపనికి రాదు. సో అందుకని ఎప్పుడైనా ఇట్లనే వేసుకోవాలి. కావాలంటే మీరు ప్లేట్లో వేసుకొని కూడా కలుపుకొని తినచ్చు. ఇట్లా నేను వేస్తే అన్నం ఉడికినట్టు ఉంటుంది, కొంచెం అన్నం కూడా వేడి ఉంటుంది కాబట్టి ఇట్లా తింటా. కలుపుతున్నా. సో గాయస్ ఫైనలీ మన టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇక కత్తం వేసుకొని తినుడే గైస్. ఇట్లా ఉంటుంది సింపుల్ టమాటా రైస్ చేసుకున్నాడు. మీకు కూడా మంచి అనిపిస్తే ఎప్పుడు ఎట్లా చేసిందో, మిస్టేకులు చేసిందా అదే నాకు తెలిసినట్టు నేను చేసుకున్నా. సో గాయస్ ప్లేట్లో వేసి వేసేసుకున్నా. బరాబర్ కలిసి బాగుంది. నేను చేసినా బాగానే ఉంటుంది. బాగుంది గైస్. కానీ టమాటాలు మస్తు వేసుకున్నా, ఎందుకంటే మీకు చూపించడానికి వేసుకున్నా. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసినకి ఇవన్నీ ఏరేస్తా టమాటాలు కలుస్తా ఉంది కానీ చలో గాయస్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.